నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కాశిక్. సో ప్రస్తుతం మనతో పాటు రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. సార్, సో యుఏఈ ఒపెక్ నుంచి ఎగ్జిట్ అయింది అనేసి వినిపిస్తోంది. ఇది ఎందుకని సడన్ గా జరిగింది అని అంటారు? అండ్ ఎట్ ద సేమ్ టైం దీనివల్ల ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? అంటే ఇక్కడ ఫ్రీడమ్ గురించా లేకపోతే ఆయిల్ కంట్రోల్ గురించా అనేది ఏంటి అనేది వివరించండి. రైట్. సో యాక్చువల్గా యూఏఈ ఒపెక్ నుంచి ఎగ్జిట్ అవడం, ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. అది బేసికల్ ఒక కన్సార్టియం లాంటిది. దాదాపుగా ఒక 13 మేజర్ ప్లేయర్స్ ఉన్నారు దాంట్లో. సో చాలా మటుకు దాంట్లో లీడ్ తీసుకునేది సౌదీ అంటారు. ఈ మధ్య రష్యా కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటారు. సో దీంట్లో యూఏఈ ఆల్మోస్ట్ ఈ పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ లో కూడా ఆల్మోస్ట్ 3rd ర్యాంకింగ్ లో ఉండేది. సౌదీ తర్వాత ఐ థింక్ కువైట్ తర్వాత ఐ థింక్ ఇట్ ఇస్ యూఏఈ. సో ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా మా యూఏ డిసైడ్ చేసింది ఏంటంటే ఓపెక్తో మాకు సంబంధం లేదు, వీఆర్ గోయింగ్ టు కమ్అట్ అని ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళు ఎగ్జిట్ అయ్యారు. సో ఇది కూడా మీరు చూస్తే ఇరాన్ వార్ జరుగుతున్న టైంలో జరిగింది. సో దీంట్లో రకరకాల వేస్ ఆఫ్ డిస్ఫరింగ్ ఉంటుంది. ఒకటి ఏంటంటే యూఏఈకి సౌదీకి మధ్యలో కూడా కొంచెం రిలేషన్షిప్ అంతా స్ట్రాంగ్గా లేవు గత కొన్ని సంవత్సరాల నుండి. టు సమ్ ఎక్స్టెంట్ ఎట్లా అంటే ఇప్పుడు యెమెన్ ఉంటే యెమెన్లో కరెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సౌదీ అట్లాగే ఉండాలంటే యూఏఈ ఏమంటుంది అంటే రెబెల్ గ్రూప్స్కి సపోర్ట్ చేస్తుంది. అట్లాగే సుడాన్లో కరెంట్ గవర్నమెంట్ ఉండాలని సౌదీ అంటే దానికి రెబెల్ గ్రూప్స్ మళ్ళీ యూఏ సపోర్ట్ చేస్తుంది. రైట్. అట్లా 2-3 అట్లా బ్యాటిల్ గ్రౌండ్, సోమాలియాలో కూడా అంతే. రైట్. సో ఎసెన్షియలీ 2-3 బ్యాటిల్ గ్రౌండ్స్లో సౌదీ కరెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కావాలి, నాకు బెనిఫిట్ అంటే యూఏఈ ఏమంటుంది కొత్త ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే మాకు బెనిఫిట్ అని. ఇది ఎనీవే జరుగుతుంది. సో దిస్ ఇస్ ఆల్ గోయింగ్ ఆన్. ఇప్పుడు మన ఇరాన్ యుఎస్ వార్ తర్వాత కూడా ఆర్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ తర్వాత కూడా యూఏఈ ఒక అలిగేషన్ ఏమేసిందంటే దట్ ఇక్కడ మెజారిటీ డ్రోన్ అటాక్స్ జరిగిన, మెజారిటీ మిజైల్ అటాక్స్ జరిగినప్పుడు మా దేశం మీద జరిగింది, నాట్ ఈవెన్ ఆన్ ఇజ్రాయెల్, జరిగింది యూఏఈ మీద. సో అప్పుడు ఒక జీసీసీకి ఒక విజన్ ఉంటుంది, మేమందరం కలిసి ఒక బ్లాక్ లాగా ఉంటాం, కలిసి బిహేవ్ చేద్దాం అని చెప్పి ఒక అగ్రిమెంట్ లాంటిది ఉంటుంది, అన్సైడ్ అగ్రిమెంట్. అది మరి అచీవ్ చేయలేదు, జీసీసీ వాళ్ళు ఎవరు మా కోసం నిలబడలేదు. సో ఇది ఒక ఎలిగేషన్ అనేది ఉంది. ఇంకోటి యూఏఈ ఏంటంటే వాళ్ళకి ఆయిల్ ప్రొడక్షన్ కెపాసిటీ, వాళ్ళకి డైలీ వాళ్ళు 5 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ వాళ్ళు పర్ డే జనరేట్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉంది. రైట్. సో అది రఫ్గా మనం అది అర్థం చేసుకోవాలంటే ఇండియాలో పర్ డే మనం కన్జ్యూమ్ చేసే ఆయిల్ ఇట్స్ అరౌండ్ 5.5 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ మనం కన్జ్యూమ్ చేస్తాం. దాంట్లో మనం 4.5 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. సో యూఏఈ ప్రొడక్షన్ కెపాసిటీ రోజుకి 5 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ రిలీజ్ చేయొచ్చు. కానీ ఒపెక్లో సౌదీ వాళ్ళు వీళ్ళందరూ పెట్టి ఒక ప్రెజర్ ఏం పెట్టారంటే యూఏఈ మీద, మీరు 5 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేయకూడదు, మీరు 3.5 అయితే దాటడానికి లేదని చెప్పారు. ఇది ఎందుకన్నారంటే ఇప్పుడు సౌదీ రెండో వైపు ఏంటంటే సౌదీ 10 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ రిలీజ్ చేస్తుంది పర్ డే. సో సౌదీ వాడు ఏమేంటి అక్కడ కంట్రోల్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ ఎక్కువ ఉన్నా కూడా తక్కువ రిలీజ్ చేయడం వల్ల రేట్స్ ఎప్పుడు కొంచెం హైగా ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు యూఏఈ 5 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ రిలీజ్ చేసుకుంటూ పోతే మీకు ఆయిల్ ప్రైస్లు మొత్తం తగ్గుతుంది. అది సౌదీ ఇంట్రెస్ట్లో లేదు, ఎందుకంటే సౌదీకి ఏంటంటే విజన్ 2030 అని ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఏంటంటే వాళ్ళ దేశంలో హెవీగా ఆయిల్ అండ్ గ్యాస్ మీద డిపెండ్ అయ్యేటటువంటి ఎకానమీని వాళ్ళు మార్చి రకరకాల హ్యూజ్ టూరిజం హబ్ లాగా, ఎకానమిక్ హబ్ లాగా చేద్దామని ఒక ఉద్దేశం ఉంది. కానీ ఇది తయారు చేయాలి, ఆ బిల్డింగ్స్ తయారు చేయాలి, సిస్టమ్ తయారు చేయాలంటే వాళ్ళకి ఆయిల్ మనీ కావాలి. సో వాళ్ళు యూఏఈని మిగతా దేశాలని ప్రొడక్షన్ తగ్గించండి అని చెప్పి పెట్టించినంత సేపు ఏమవుతుందంటే ఆయిల్ ప్రైస్ ఎక్కువ ఉండేసరికి సౌదీకి ఎక్కువ గెయిన్ వస్తుంది. యూఏఈ ఆన్ ద అదర్ సైడ్ ఏమవుతుంది, యూఏఈకి ఒక ఇన్పుట్ ఉంది. ఆ ఇన్పుట్ ఏంటంటే బై 2040, 2050 ఆయిల్ మీద గ్లోబల్ డిపెండెన్సీ తగ్గిపోతుంది. ఎందుకంటే ఈవీ కార్స్ పెరుగుతాయి, మనకు కూడా థోరియం రియాక్టర్స్ ఇట్లాంటివన్నీ వచ్చేస్తాయి. చైనా కూడా చిన్నగా గ్రీన్ ఎనర్జీ అని వెళ్ళిపోతుంది, యూరోప్ అంతా గ్రీన్ ఎనర్జీ అని వెళ్ళిపోతుంది. సో ఆయిల్ మీద అంత డిపెండెన్స్ ఉండదు. సో ఇప్పుడు యూఏ పాయింట్ ఏంటి, మేము 2040 దాకా మేము ఇదే ఇట్లా తక్కువ ప్రొడక్షన్ కెపాసిటీతో మేము రిలీజ్ చేసుకుంటూ పోతే దెన్ ఫైనల్లీ ఏమవుతుంది 2040 కల్లా మీనింగ్లెస్గా పడి ఉంటుంది. సో అందుకని వీ వాంట్ టు సెల్ క్విక్లీ, వీ వాంట్ టు గెట్ అవర్ మనీ. సో ఎకానమికల్ యాంగిల్లో యూఏఈ బెనిఫిట్ ఒపెక్ని ఎగ్జిట్ చేసి 3.5 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ కాకుండా 5 మిలియన్ బ్యారెల్స్ అమ్మితే మాత్రం అది వాళ్ళ బెనిఫిట్. అది సో యూఏఈ అది చూస్తుంది. దానిపైన ఇనవే సౌదీకి గల్ఫ్ కంట్రీస్ మీద ఉన్న కంట్రోల్ హెజిమనీ కూడా ఛాలెంజ్ చేసినట్టు అవుతుంది ఇక్కడ. అయితే ఇప్పుడు మేజర్గా చూసుకున్నట్టయితే ఎక్స్పోర్ట్ చేసేది 5 కంట్రీస్ ఉన్నాయి ఇందులో, థాయిలాండ్ కానీ, ఇండియా కానీ, జపాన్, చైనా, ఇలా సౌత్ ఇంపోర్ట్. సో వీళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది అండ్ మేజర్గా ఇండియా మీద ఎలా ఉండబోతుంది? సో ఇనవే ఇండియాకిను యూఏఈకి చాలా దిస్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్. అప్పట్లో కూడా ఒక 2-3 నెలల క్రితం కూడా యూఏఈలో టాప్ వాళ్ళందరూ, వాళ్ళ షేక్, వాళ్ళ క్రౌన్ ప్రిన్స్ వీళ్ళందరూ కూడా ఒక 2 hours విజిట్ కోసం వచ్చేళ్ళారు. సో కంటిన్యూస్ మీటింగ్స్ జరుగుతున్నాయి యూఏఈకి, ఇండియాకి. సో పార్ట్ ఆఫ్ దిస్ మే ఆల్సో బి దిస్ దట్ ఏదో ఒక రోజు ఒపెక్ నుంచి బయటకు వస్తాం, యూ డైరెక్ట్లీ టేక్ ఫ్రమ్ అస్. ఎందుకంటే మనకి సప్లై చైన్ చూడటం కూడా మనకి యూఏఈ అన్నిటికంటే దగ్గర, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్లో కొంచెం ఒమాన్ కాకపోతే యూఏఈ ఇస్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ టు అస్. సో అదొక డెఫినెట్గా మనం ట్యాప్ ఇన్ అనేది చేయాలి.
సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇరాన్ వార్ తర్వాత స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ బ్లాక్ చేసినప్పటి నుంచి ఏంటంటే ఒక ఇబ్బంది అయింది యూఏకి, వాళ్ళ ఆయిల్ పంపించడానికి, గ్యాస్ పంపించడానికి. సో వాళ్ళ దగ్గర కూడా ఏంటంటే సెంట్రల్ యూఏఈలో అక్కడ హబ్షాన్ అనే ఏరియా ఉంటుంది, అక్కడి నుంచి స్టేట్ ఆఫ్ హార్మోస్ దాటిన తర్వాత ఫుజైరా అనే ఏరియా దాకా ఒక పైప్ లైన్ ఉంది. సో ఇప్పుడు వాళ్ళ ప్లాన్ ఏంటంటే పైప్ లైన్లో ఆయిల్ అక్కడ దాకా తీసుకొస్తే అక్కడి నుంచి ఇండియాకి, చైనాకి ఈజీగా ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంది. సో ఎసెన్షియల్లీ ఇక్కడ ఏంటంటే ఇండియాకు ఒక విధంగా గెయిన్ అనేది ఉంటుంది. ఇండియా విల్ డెఫినెట్లీ గెయిన్, ఎందుకంటే ఆయిల్ ప్రైస్ అనేది యూఏఈ వల్ల తగ్గుతుంది మార్కెట్లో. సో దానివల్ల దట్ విల్ బి వన్ బెనిఫిట్ టు అస్. అట్లాగే చైనాకు కూడా గెయిన్ అనేది ఉంటుంది, ఎందుకంటే చైనా కూడా కొంచెం తక్కువ రేట్లో ఆయిల్ వస్తుంది. యూఎస్కి ఏంటంటే ఇట్స్ కొంచెం అది ఇబ్బంది అవ్వచ్చు, ఎందుకంటే యూఎస్ కూడా ఇప్పుడు వరల్డ్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఆయిల్ అవుతున్నప్పుడు దీనివల్ల దానికి ప్రైస్ పర్ బ్యారెల్ తగ్గుతుంది. దానివల్ల యూఎస్ కొంచెం దెబ్బతింటుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కొంతమంది ఏమంటున్నారంటే యూఏ కూడా చిన్నగా యువాన్లో అమ్మే ఉద్దేశంలో ఉంది ఆయిల్ అని. అది చేస్తే డీడాలరైజేషన్ అని జరిగేటటువంటి ఎక్సర్సైజ్, అంటే డాలర్కి ఆయిల్కి చిన్నగా డీలింగ్ చేయడం అనేది జరగచ్చు. సో ఎసెన్షియల్ కొంతమంది అది కూడా అంటున్నారు దట్ యూఏ దీని నుంచి బయటకు రావడానికి కారణం కూడా డాలర్స్లో కాకుండా వాళ్ళు దే కెన్ ఈవెన్ స్టార్ట్ సెల్లింగ్ ఇన్ యువాన్ అని. యా, సో ఎసెన్షియల్లీ ఇండియాకి ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ ఫర్ అస్. సో ఇప్పుడు ఈ ఎగ్జిట్ ని సౌదీ ఎలా రెస్పాండ్ అవుతుంది అని అంటారు? సో ఒపెక్ నుంచి బయటకు రావడం, ఒపెక్ కూడా మనం అర్థం చేసుకుంటే 1960s తయారు చేశారు యాక్చువల్గా. సో 1960s ఎందుకు చేశారంటే అప్పట్లో ఒక 7 మ్యాసివ్ యూరోపియన్ అండ్ వెస్టర్న్ కంట్రీస్ కంపెనీస్ ఉన్నాయి. ఎట్లాంటివంటే షెవ్రాన్ అని, ఎక్సాన్ మొబిల్ అని, బీపీ అని, షెల్ అని, టోటల్ అని, ఇట్లా ఒక 7 కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్ అని కంట్రోల్ చేసేవాళ్ళు. సో ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ అందరూ కలిసి ఏం చేశారంటే వాళ్ళు, వెనిజువెలా, వీళ్ళందరూ కలిసి మాట్లాడుకొని ఏం చేశారంటే ఆ 7 ప్రైవేట్ కంపెనీస్ కంట్రోల్ చేయడం అంటే ఆయిల్, మన దగ్గర ఆయిల్ రిజర్వ్స్ ఉన్నప్పుడు మనం కంట్రోల్ చేయాలని చెప్పి అప్పుడు ఒక కొత్త ఇది కోటరీ లాగా ఒపెక్ అని తయారు చేశారు. అది 1960లో తయారైతే యూఏ జాయిన్ అయినదే 1967లో, అది కూడా సౌదీ ఇన్సిస్టెన్స్లో. సౌదీ కన్సిస్టెంట్గా ఒక ప్రెషర్ టాక్టిక్ లాగా వాడి యూఏని ఎప్పుడు కూడా కొంచెం కంట్రోల్ చేసి ఉంచుతుంది. సో ఇది ఫైనల్గా 2019లో ఖతార్ కూడా వదిలేసింది. యాక్చువల్గా 2019లోనే వదిలేసింది ఖతార్ ఏమందంటే మాకు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని లేదు, రెండోది పెట్రోలియం కాదు, మేము ఎక్కువ న్యాచురల్ గ్యాస్ పంపిస్తాం. ఇన్ఫాక్ట్ ఇండియా కూడా లార్జెస్ట్ ఇంపోర్ట్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ మనం తీసుకునేది మనము వీళ్ళ నుంచి, ఎల్పీజీ ఇవన్నీ తీసుకున్నా కూడా వి టేక్ ఇట్ ఫ్రమ్ ఖతార్. సో ఇప్పుడు సౌదీకి ఏంటి ఒక డైరెక్ట్ ఇంపాక్ట్ అవుతుంది. వాళ్ళకి ఎకానమికల్గా ఏంటి 2030 విజన్కి ఆయిల్కి వాళ్ళకి తక్కువ డబ్బులు వస్తే వాళ్ళ విజన్ మ్యాచ్ అవ్వదు, వాళ్ళ సిటీస్ డెవలప్ చేసుకోరు. రెండోది ఏంటి వాళ్ళ గ్లోబల్ ఆ గల్ఫ్ కంట్రీస్ మీద ఒక అధినేతలాగా ఉండే ఆ పొజిషన్ అది ఛాలెంజ్ అవుతుంది. సో సౌదీకి ఉన్నది అనలిస్టులు చెప్పడం 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఒక పనిష్మెంట్ లాగా ఇంకా ఎక్కువ ఆయిల్ పంప్ చేయడం. సో ఎట్లా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అబౌట్ లెట్స్ నార్మల్గా $80-90 పర్ బ్యారెల్ ఉండాలంటే వార్ వల్ల $110 వెళ్తుంటే పర్ బ్యారెల్, సౌదీ హెవీగా ఆయిల్ పంప్ చేస్తే ఏమవుతుంది, బ్యారెల్కి ప్రైస్ ఇంకా తగ్గిపోతుంది. అది తగ్గిపోవడం వల్ల ఏంటి, అది యూఏకి పనిష్మెంట్ లాగా ఉంటుంది, దట్ నువ్వు డబ్బుల కోసం చేసావు, యూఆర్ పనిషింగ్ యూ అన్నట్టు. ఇదొక ఆప్షన్. దీనివల్ల ఏంటంటే సౌదీ కూడా కొంచెం ఇంపాక్ట్ అవుతుంది, కానీ సౌదీ దగ్గర ఎక్కువ ల్యాండ్, ఎక్కువ రిజర్వ్స్ ఉండేసరికి ఆఫ్టర్ 1 year or 2 years అప్పుడు యూఏ బాగా దెబ్బతిన్న తర్వాత దెన్ దే మే కైండ్ ఆఫ్ రీసెట్ ద ప్రైస్. రెండో ఆప్షన్ ఏంటి, వాళ్ళు బాగా కట్ చేసేయాలి, వాళ్ళ ప్రొడక్షన్ కట్ చేసి ఇంకా తక్కువ పెడతారు. తక్కువ పెట్టేసరికి ఏమవుతుంది, యూఏ వాళ్ళు ప్రొడక్షన్ పెంచినా కూడా సౌదీ 10 barrels పంప్ చేసే సౌదీ అది 6 barrels 5 barrels తీసుకొస్తే ప్రైస్ మారదు. సో దీనివల్ల యూఏ చేసిన దానికి యూఏకి ఏం లాభం అనేది ఉండదు. సో ఎసెన్షియల్లీ దీనివల్ల ఏంటంటే సౌదీకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, వాళ్ళు ఏదర్ పంప్ మోర్ ఆర్ పంప్ లెస్. ఈ రెండిట్లో ఏది చేస్తారనేది చూడాలంటే అది మనం ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు యూఎస్తో ఏం డిస్కస్ చేస్తారు, మిగతా ఓపెక్ కంట్రీస్తో ఏం డిస్కస్ చేస్తారు, దీని బేసిస్ మీద చూడాలి. కానీ ఎసెన్షియల్లీ ఏంటంటే అక్కడ సౌదీకి ఉన్న కంట్రోల్ అనేది ఇంపాక్ట్ అవుతుంది, యూఎస్కి ఉన్న కంట్రోల్ ఇంపాక్ట్ అవుతుంది. కానీ యూఎస్లో కొంతమంది ఏమంటారంటే రష్యా కూడా చాలా టర్మ్స్ డిక్టేట్ చేస్తుంది, రష్యా కూడా ఓపెక్ చెప్పిన గైడ్ లైన్స్ ఫాలో అవ్వకుండా పంప్ చేస్తూనే ఉంటుంది అది ఆయిల్. సో కొంతమంది ఏమంటారు యూఎస్ కూడా యూఏకి వెళ్ళి యూ కమ్ అవుట్ ఆఫ్ దిస్, దానివల్ల రష్యా కూడా ఒక గుణపాఠం చెప్పినట్టు అవుతుంది, ఎందుకంటే యూఎస్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ఓపెక్, రైట్. సో ఎసెన్షియల్లీ దానివల్ల కొంతమంది అనడం యూఏ చేత చెప్పి ఇన్నోవేట్ ఫేవర్స్ అని, కానీ యువాన్లో అమ్మితే మాత్రం యూఎస్కి దెబ్బతింటుంది. సో ఎసెన్షియల్లీ ఈ డైనమిక్స్ అని జరుగుతాయి. సో హౌ విల్ సౌదీ రెస్పాండ్ అనేది మనం ముందు చూడాలి. బట్ ఎసెన్షియల్లీ మనకి గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్ అనేది ఆల్రెడీ ఇరాన్ వార్ వల్ల చాలా ఎఫెక్ట్ అయింది, దీనివల్ల మళ్ళీ ఇంకో రకమైన ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా జరుగుతుంది. సో ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీస్ ఇన్ ఏషియాకి కొంచెం బెనిఫిట్ అనేది డెఫినెట్ గా మనకు ఉంటుంది. మీరు ఇందాక అన్నారు ఇండియా మీద ఎక్కువగా ఇంపాక్ట్ ఉండదు అని అనేసి అన్నారు, కానీ మనం 2 days నుంచి చూసుకున్నట్టయితే ఎక్కడ పెట్రోల్ దగ్గరికి వెళ్ళినా కానీ నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే గ్యాస్ కూడా మనం ఇబ్బంది పడుతూనే ఉన్నాం, సిలిండర్ కి కూడా 1 month ఆగాల్సి వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఎలా బెనిఫిట్ అవుతుంది అనేది అర్థం కాలేదు ఇక్కడ. మనం ఇక్కడ ఒకటి ఏం చూడాలంటే అండి, ఒకటి మనకి సప్లై ఒకటి చూడాలి, సప్లై ఎక్కడ ఆగల. ఇన్ఫాక్ట్ ఇరాన్ వార్ జరుగుతున్నా కూడా మనకు క్రూడ్ ఆయిల్ సప్లైస్ వస్తూనే ఉన్నాయి, ఎల్పీజీ సప్లైస్ వస్తూనే ఉన్నాయి. మధ్యలో 2 ships ని అక్కడ వాళ్ళు ఫైరింగ్ చేసి ఆపుంచారు, సన్మార్, హెరాల్డ్ అనేవి ఇరాన్లో స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ దగ్గర ఆగాయి.
కానీ మళ్ళీ అవి ఇవాక్యుయేట్ అవి వచ్చేసాయి. సో మనకున్న ఆయిల్ సప్లై బాగానే ఉంది, గ్యాస్ సప్లై బాగానే ఉంది, డైవర్సిఫై చేసాం. వీఆర్ టేకింగ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. రష్యా నుంచి తీసుకుంటున్నాం, మనం గల్ఫ్ నుంచి తీసుకుంటున్నాం, యుఏ నుంచి కూడా కొన్ని వచ్చే మనకు వస్తూనే ఉన్నాయి, రైట్? సో అవంతా జరుగుతున్నది. చాలా మటుకు కానీ మనం చూస్తే సోషల్గా ఫియర్ మాంగరింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే మొన్నటి దాకా ఒక రూమర్ స్ప్రెడ్ అయింది దట్ ఆయిల్ ప్రైస్లు, పెట్రోల్ ప్రైస్లు మనకి పెంచరు, కానీ April 29 తర్వాత మనకి తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఏమైనా అయిపోతాయి, అయిపోయిన వెంటనే ప్రైజులు పెంచేస్తారని చెప్పి ఒకటి రూమర్ లాంటిది స్ప్రెడ్ అయింది. సో చాలా మటుకు మీరు చూసేది పానిక్ బయింగ్ అనేది జరుగుతుంది. సో మనకున్న స్కార్సిటీ నిజం చెప్పాలంటే రిజర్వ్స్ లేదనే దానికంటే కూడా ఈ జనాలు వెళ్ళి హడావిడికి వెళ్ళిపోయి, అప్పట్లో మీరు పెట్రోల్ బంక్స్ దగ్గర చూస్తే వాళ్ళు బైక్లోనే కాదు, ఇంత పెద్ద పెద్ద ఓవర్ హెడ్ ట్యాంక్స్ లాంటి పట్టుకొచ్చి మరి నింపుకుంటున్నారు, రైట్? లేకపోతే పెద్ద పెద్ద ట్రక్స్లో వచ్చి నింపుకొని వెళ్తున్నారు. సో దాంట్లో ఏంటంటే హోర్డింగ్ మెంటాలిటీ వస్తుంది. ఆ హోర్డింగ్ మెంటాలిటీ వల్ల అందరికి ఒక స్కార్సిటీ అనేది ఆర్టిఫిషియల్ గా క్రియేట్ అవుతుంది. ప్రస్తుతానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం ఏం వరి లేదని వాళ్ళు అంటున్నారు. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ అబద్ధం చెప్పొచ్చు కదా అనుకోవచ్చు, కానీ మన February 28 వార్ మొదలైంది, మార్చ్ అయింది, ఏప్రిల్ అయింది, ఇప్పుడు ఏప్రిల్ అయిపోతుంది, 2 months అవుతుంది. మనం మార్చ్ ఫస్ట్ వీక్ నుంచే వింటున్నాం మనకి పెట్రోల్ స్కార్సిటీ వస్తుంది, గ్యాస్ సిలిండర్స్ ఉండవు అంటూనే ఉన్నారు. కానీ ఎట్లా కూడా 2 months లాగాం మనం. మనకి నేషనల్గా ఉండే రిజర్వ్స్ కూడా కొంతమంది అన్నారు 70 రోజులు రిజర్వ్స్ ఉందన్నారు, కొంతమంది 2 వారాల రిజర్వ్స్ అన్నారు, కొంతమంది 5 రోజులు రిజర్వ్స్ అన్నారు. బట్ ఏదైనా 2 నెలలు మనం వితౌట్ ఎనీ చేంజ్ ఇన్ ప్రైజెస్, వితౌట్ ఎనీథింగ్ మేనేజ్ చేసాం. సో చాలా మటుకు ఈ స్కార్సిటీ అనేది కొంచెం ఫియర్ మాంగరింగ్ వల్ల జరుగుతుంది. దీంట్లో ఎడ్యుకేటెడ్ దానికంటే కూడా ఒకళ్ళు చూడటం, లేకపోతే పెట్రోల్ బంక్ దగ్గర పెద్ద లైన్ చూసి అరే మనం కూడా లైన్లో నుంచి ఉందాం పద అని చెప్పి లైన్లో నుంచి వాళ్ళు, ఇట్లాంటివి ఎక్కువ చూస్తున్నాం. ఇప్పుడు మీరు మిడిల్ ఆఫ్ ద నైట్ లో వెళ్తే మీకేం ఏ పెట్రోల్ బంక్ అవుట్ ఆఫ్ ఆర్డర్ పెట్టట్లా. మీరు రాత్రులు ఎవరైనా రోడ్ల మీద వెళ్తే 12 o'clock 1 o'clock వెళ్తే రాత్రులు అవుట్ ఆఫ్ ఆర్డర్ ఏం సైన్స్ ఏం లేవు. చాలా మంది ఇక్కడ పెట్రోల్ నార్మల్ గానే వస్తుంది. సో ఎసెన్షియల్లీ ఇక్కడ ఒకటి జియో పొలిటికల్ గా జరిగేది ఒకటి అయితే, మళ్ళీ లోకల్ సోషల్ గా జరిగేది ఒకటి. సో దీంట్లో కూడా మళ్ళీ కొంచెం పొలిటికల్ గా చేసేది కూడా ఉంటుంది. దట్ ప్రెషర్ గవర్నమెంట్ మీద పెరగాలి అంటే డెఫినెట్ గా కొంతమంది ఇట్లాంటి రూమర్స్ స్ప్రెడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో మనం రూమర్స్ వెళ్లకుండా కొంచెం ప్రాగ్మాటిక్ ఉండాలి. ఇంకోటి మనకి ఎంత అవసరమో అంతవరకు చూసుకోవాలి. నాకు అవసరం ఇంత అయితే బలవంతంగా వెళ్ళిపోయి అంతంత నింపేసుకోవటాలు, 4-5 సిలిండర్లు పెట్టేసుకోవటాలు, ఇవన్నీ హోర్డింగ్లు చేయకుండా సెన్సిటివ్ గా ఉండి మనతో పాటు 10 మంది చల్లగా ఉండాలనుకుంటే డెఫినెట్ గా అందరూ బాగుపడతాం. ఓకే అండి, థ్యాంక్ యూ.